సో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ మెన్ అని ఉంది కదా, ఎన్జిఓ సమన్వేదిక మన జిహెచ్ఎంసి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాదు, గత 10-15 సంవత్సరాలుగా వీళ్ళు ఎన్జిఓస్ నడుపుతూనే ఉన్నారు. ఏడీపీ సపోర్ట్ చేస్తుంది దీనికి. ఈ ఎన్జిఓ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళు, ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాళ్ళు, యాక్సిడెంట్లు అయ్యి రోడ్ల మీద పడుకొని అడుక్కునే వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళని ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ జీవితాలు మారవు. కానీ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసి, ఇక్కడ రెండు వార్డ్స్ ఉన్నాయి. ఒకటి అటుపక్క ఉంది, మీకు క్లియర్ గా చూపిస్తాను. అక్కడ ఏంటి అంటే పేషెంట్ వార్డ్ అన్నమాట. వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏ విధంగా వచ్చారు, వాళ్ళంతా అనారోగ్యకరంగా వచ్చి ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి డైలీ మంచి ఫుడ్ పెట్టి రికవరీ అయిన తర్వాత, ఇది రికవరీ వార్డ్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నది రికవరీ వార్డు. సో ఇక్కడ రికవరీ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ఎంతో మంది మీరు క్లియర్ గా చూడొచ్చు. యాక్చువల్లీ నేను లంచ్ టైంలో వచ్చాను కాబట్టి వాళ్ళకి మంచి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్స్ ఇస్తున్నారు, ఎగ్స్ తో పాటు కర్డ్ ఇస్తున్నారు, కర్డ్ తో పాటు ఇంకా ఏదో ఇచ్చారు. సో మంచి వెరైటీస్ ఫుడ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హెల్దీ ఫుడ్. వీళ్ళని ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి అంతగా ఏం చేయలేదండి. ఒక మంచి ఫుడ్ తో మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మేనేజర్ తో కూడా ఒకసారి మాట్లాడదాము. అదే విధంగా రెండు వార్డులు మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఈ అమ్మన్ షెల్టర్ కి సంబంధించిన మేనేజర్ రామాంజనేయులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. హాయ్ సార్. అండి, నా పేరు రామాంజనేయులు, ఇక్కడ షెల్టర్ మేనేజరు. ఇంత మందికి ఇంత లైఫ్ ఇస్తున్నారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏంటి దాని గురించి వివరాలు చెప్తారు? ఇది వచ్చేసి షెల్టర్ వచ్చేసి 2010లో స్టార్ట్ అయిందండి, December 31 రోజున. అప్పుడే జిహెచ్ఎంసి నుంచి మేము కొత్తగా స్టార్ట్ చేశారు. అప్పుడే షెల్టర్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే చలికి రోడ్ల మీద చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది వర్క్ కోసం హైదరాబాద్కి వస్తుంటారు. వాళ్ళందరికీ ఉండడానికి ప్లేస్ ఉండదు, వాళ్ళ దగ్గర సరిగా మనీ ఉండదు. వాళ్ళ లాడ్జ్ లో కానీ ఎక్కడైనా రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు డబ్బు లేక. చాలా మంది ఫుట్పాత్ మీద, రోడ్డు మీద, మళ్ళీ రైల్వే స్టేషన్ లోనూ పడుకుంటుంటారు. అందుకని జిహెచ్ఎంసి 2010లో స్టార్ట్ చేశారండి ఇట్లాంటి షెల్టర్. అంటే వాళ్ళ ఉన్న వాళ్ళని ఎలా గుర్తిస్తారు మీరు? మా టీం కూడా ఉంటుందండి, మొబిలైజేషన్ టీం ఉంటారు. వెళ్తాము నైట్ టైం ఎక్కడెక్కడైతే ఉంటారో పనుకుంటారో రైల్వే బస్ స్టాండ్, అలా వెళ్ళి వాళ్ళని చూసి ఇట్లా షెల్టర్ గురించి అడ్రస్ చెప్పి ఇట్లా అవగాహన కల్పించి వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది. షెల్టర్ కి మేము మొబిలైజేషన్ టీం కాకుండా పోలీసు వాళ్ళు కూడా చాలా మంది రోడ్డు మీద తిరుగుతుంటారు. వాళ్ళు చెప్పినప్పుడు వస్తుంటారు. అలాగే వేరే వేరే ఎన్జిఓలు కూడా హోమ్లెస్ మీద, పిల్లల మీద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పుడు వస్తారు. లోకల్ పీపుల్ ఎక్కడైనా ఫుట్పాత్ మీద కనిపిస్తే వాళ్ళు కూడా చెప్పినప్పుడు కూడా ఇట్లా బేగంపేటలో షెల్టర్ ఉందని చెప్తుంటారు. లేదండి, హైదరాబాద్ లో టోటల్ గా ఇప్పుడు ప్రెసెంట్ 13 షెల్టర్స్ ఉన్నాయి. అందులో 3 వచ్చేసి ఉమెన్ షెల్టర్లు, 10 వచ్చేసి మెన్ షెల్టర్స్ ఉన్నాయి. అది కొన్ని ఏరియాలలో షెల్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు బేగంపేటలో 2 ఉన్నాయి, మళ్ళీ లింగంపల్లిలో ఒకటి ఉంది, మళ్ళీ వచ్చేసి యూసఫ్గూడలో ఉంది, మల్కాజ్గిరిలో ఉంది. ఉమెన్ షెల్టర్ వచ్చేసి ఉప్పల్లో ఉంది, సరూర్ నగర్ లో ఉంది, గోల్నాకాలో ఉంది, కాచిగూడ దగ్గర. ఇందులో నేను ఇంకోటి విన్నాను, పేషెంట్ ఒకటి ఉందని, రికవరీ ఒకటి ఉందని చెప్పేసి అన్నారు. దాని గురించి 2 షెల్టర్స్ ఉంటాయండి మా దగ్గర బేగంపేటలో. ఒకటేమో జనరల్ సెంటర్ లో, ఒకటేమో పేషెంట్ రికవరీ షెల్టర్ అని. అది కూడా మేము 2022లో స్టార్ట్ చేశాము. ఎందుకంటే జనరల్ సెంటర్ కి రికవరీ సెంటర్ తేడా ఏంటంటే, జనరల్ సెంటర్లో ఏంటంటే చాలా మంది వర్క్ కోసం వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇక్కడ స్టే చేసుకోవచ్చు. వాళ్ళకి లాకర్స్ ఉంటుంది, బట్టలు ఇస్తాము, ఇంకా వాష్రూమ్స్, టీవీ, మన ఇంట్లో ఎట్లా ఉంటుందో అన్ని అవకాశాలు ఉంటుంది. బయట అంటే సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి డబ్బులు దాచుకోవడం కావచ్చు, వాళ్ళు బట్టలు దాచుకోవాలన్నా ఏమన్నా చేసిన పనికి వాళ్ళకి రోడ్డు మీద సెక్యూరిటీ ఉండదు. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ మైన్ ఉంటుంది. ఎందుకంటే లాకర్స్ ఉంటుంది, వాళ్ళకి బెడ్స్ ఉంటుంది, ఫెసిలిటీ బ్లాంకెట్స్ ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు 36 బెడ్స్ ఉన్నాయి, 36 జనరల్ బెడ్స్. వీళ్ళు పేషెంట్లు వచ్చేసి 40 బెడ్స్ ఉన్నాయి. ఈ 30 బెడ్స్ ఏంటంటే మార్నింగ్ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మార్నింగ్ వెళ్ళి ఎక్కడైనా పని చేసుకోవచ్చు. నైట్ వచ్చి ఇక్కడ మళ్ళీ స్టే చేయొచ్చు. అంటే బయట రోడ్డు మీద పడుకోకుండా నైట్ వచ్చి ఇక్కడ పడుకోవచ్చు. ఒక సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. నైట్ టైం అందరికి మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరికీ టిఫిన్ చేసి వాళ్ళ పనులకి హెల్ప్ చేస్తాం. కొంతమంది అంటే మల్టిపుల్ గా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. జనరల్ సెంటర్ లో పెయింటర్స్ ఉంటారు, లేబర్ పనికి వెళ్తుంటారు, ఎలక్ట్రీషియన్ పనులు వస్తుంటారు. చాలా మంది అందరూ వస్తుంటారు, వేరే వేరే స్టేట్ నుంచి కూడా వస్తుంటారు. గవర్నమెంట్ వచ్చేసి మాకు బిల్డింగ్ ఇచ్చిందండి, ఉండడానికి ప్లేస్, బెడ్స్, కరెంటు, వాటరు, బెడ్స్,
ఇక్కడున్న ప్లేస్ అంతా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఇస్తుంది. కొంతమందికి ఫుడ్ సపోర్ట్ చేస్తుంది. ఒక 5-6 మంది ఓల్డ్ ఏజ్ అయితే ఉన్నారో వాళ్ళకి కూడా ఫుడ్ సపోర్ట్ చేస్తుంది. మిగతాది అంతా ఫుడ్ కావచ్చు, వీళ్ళకి మంచిగా చేసి మళ్ళీ లైఫ్ లో మళ్ళీ ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అంటే మొత్తం ఇంకా ఎన్జిఓనే భరిస్తుంది అన్నమాట. సో ఒకసారి మాకు పేషెంట్ వార్డు గురించి. పేషెంట్ వార్డు కూడా చూపిస్తాను ఒకసారి అక్కడ. సో పేషెంట్ వార్డుకి వచ్చేసాము. అవునండి, పేషెంట్ ఇది వచ్చేసి మెన్ రికవరీ అండి. 2022 లో స్టార్ట్ చేశాము. హైదరాబాద్ లో ఈ ఒక షెల్టర్ పేషెంట్ కొరకు ఉంది, హోమ్లెస్. దీనికి హోమ్లెస్ వాళ్ళకి పేషెంట్ ఇది ఒకటే ఉంది. హైదరాబాద్ లో ఇదే ఉందండి, ఇక్కడే ఉంది. ఇది అమన్ వేదిక సపోర్ట్ నుంచి జిహెచ్ఎంసీ సపోర్ట్ త్రూ మేము నడిపిస్తున్నాము. ఇది ఎందుకు నడిపిస్తున్నామంటే చాలా మంది రోడ్డు మీద ఉన్నప్పుడు హెల్త్ పరంగా కావచ్చు, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ ఉండదు, సరిగ్గా హైజీన్ ఉండదు. కాళ్ళకి దెబ్బ తగిలి అంతా కుళ్ళిపోయి రసం కారు గట్టి కారు అలానే ఉంటారు. ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంటుందండి. వీళ్ళు ఏంటంటే పనికి వెళ్ళి రోడ్ దాటుతున్నప్పుడు లేదంటే ఎక్కడ అక్కడ ఫుట్పాత్ మీద పడుకుంటారు. అలా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంది. మా దగ్గర దాదాపు ఒక 20-25 మెంబర్స్ ఆర్థో పేషెంట్సే ఉంటారు. అంటే హెడ్ ఇంజరీ, మళ్ళీ హ్యాండ్ ఇంజరీ, లెగ్ ఇంజరీ అలాంటి యాక్సిడెంట్ కేసులు ఎక్కువ ఉంటారు. మళ్ళీ ఆస్తమా పేషెంట్లు, ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, చాలా వీక్ గా ఉన్న పేషెంట్లు కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే సరిగ్గా ఫుడ్ ఉండదు, హైజీన్ గా ఉండరు. రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళు మా టీం ఉంటారు, ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ పేషెంట్ ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక్కొక్క పేషెంట్ కి 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. వాళ్ళు మొత్తం క్యూర్ అయ్యేదాకా మేము ఇక్కడే పెట్టుకుంటాం. సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తుంటారు, ఎప్పుడైనా జరిగిందా వాళ్ళకి రిలేటివ్స్ కానీ ఎవరైనా రావడం కానీ తీసుకెళ్ళడం? వస్తుంటారండి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము కౌన్సిలర్ ఉంటాడు ఇక్కడ, కౌన్సిలింగ్ చేపిస్తాము. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పిలిపిస్తాము. లేదంటే మేమే ఇక్కడ నుంచి వాళ్ళకి ఫ్యామిలీకి కూడా పంపిస్తూ ఉంటాము. లేదు సార్ మేము ఇక్కడే ఉంటే ఏదైనా పని చేసుకుంటామంటే ఇక్కడ జనరల్ సెంటర్ ఉంది. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయినాక పేషెంట్ మళ్ళీ పక్క సెంటర్ లో జనరల్ లో ఉంటూ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకొని ఏదైనా హోటల్ వర్క్ కావచ్చు, లేబర్ వర్క్ కావచ్చు, ఏదైనా వర్క్ లో పెట్టిస్తాం. మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద వెళ్లకుండా చూస్తాం. మీకు ఇక్కడ హాస్పిటల్ అంటే డైరెక్ట్ దీనికి సంబంధించిన డాక్టర్లు అంతా సపరేట్ గా ఉంటుంది? అవును, మాకు వీక్లీ వాలంటీర్ డాక్టర్ హెల్పింగ్ కూడా చేస్తుంటారు. మాకు ఫిజియోథెరపీ వస్తుంటారు, ప్లస్ కౌన్సిలర్ వస్తుంటారు. వీక్లీ 3 days ఉంటుంది డాక్టర్ విజిట్. ఎందుకంటే మేము ఎక్కువగా గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తుంటాం. గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ హాస్పిటల్. వీక్లీ 3 days, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే డాక్టర్ వస్తాడు. తర్వాత ఫిజియోథెరపీ వస్తాడు. ఎందుకంటే ఫిజియోథెరపీ కూడా చాలా నీడ్ ఉంటుంది మా పేషెంట్లకి. అక్కడ మాకు ఒక 4-5 members ఫిజియోథెరపీ ఉంటుంది. ఆయన కూడా వచ్చి వచ్చినప్పుడల్లా 2 hours స్పెండ్ చేసి వాళ్ళకి అంతా నీడ్ చేసి వెళ్తుంటారు. రెగ్యులర్ మెడిసిన్ సజెషన్స్ ఇవన్నీ ఎవరు ఇస్తారు? మెడిసిన్స్ ఎక్కువగా మేము డొనేషన్ అడుగుతూ ఉంటామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మందికి ప్రొవైడ్ చేస్తారు అక్కడే పేషెంట్లకి. ఇక్కడ మా టీం ఉంటారండి, మెడికల్ సోషల్ వర్కర్లు 2 ఉన్నారు. అలాగే హౌస్ బ్రదర్ ఉంటాడు, మొత్తం క్లీనింగ్ చూసుకుంటే వాళ్ళు ఉంటారు. నర్స్ ఉంటారు, డాక్టర్ ఉంటాడు. నర్స్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాడు. ఇక్కడ ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అనేది అంతా ఫాలో అప్ అన్ని చూస్తూ ఉంటాం. టీవీ కూడా ఉంది కదా ఇక్కడ? అవునండి, ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే పేషెంట్లు కదా, వాళ్ళు బోర్ కొడుతుంటారు కదా ఎన్ని టైం ఇంకా పేషెంట్లు ఉండాలంటే. కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పరంగా టీవీ ఉంది, క్యారమ్స్ ఉంది, తర్వాత చెస్ బోర్డ్స్ ఉన్నాయి, ఫిజియోథెరపీ నీట్ సంబంధించిన మెటీరియల్ అన్ని ఉంటది. ఇంకోటి లైబ్రరీ కూడా ఉంది. రోజు సాయంత్రం పూట అట్లా బుక్స్ చదువుతారు, న్యూస్ పేపర్ వస్తుంటది. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటేనే వాళ్ళు బోర్ కొట్టకుండా ఏదైనా ఉంటారు కదా. ఇలాంటిది ఇన్ని సంవత్సరాలు ఉన్నదని చాలా మందికి మేబీ తెలుసో తెలీదో, చాలా మంది తెలియడం కోసమే చేస్తున్నాం ఇది. మంచిది. అవును, చాలా మందికి తెలియాలి ఇంత మంచి విషయం మీరు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇంకా ఫుడ్ కూడా మేము ఫుడ్ మెనూ ఉంటది. ఏ రోజు ఎగ్స్ కానీ మెనూ ఎలా ఉంటుంది నార్మల్ గా చెప్పండి. ఫుడ్ మెనూ వచ్చేసి మండే రోజు టిఫిన్ వచ్చేసి ఏదన్నా ఇడ్లీ కానీ వడ కానీ ఉండొచ్చు. తర్వాత లంచ్ లో సాంబారు, రైస్, లేదంటే వంకాయ కర్రీ, ఆలు, అట్లా మెనూ ఉంటుంది మాకు. మండే టు సాటర్డే వరకు మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారంగా వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది డయాబెటీస్ పేషెంట్ ఉంటారు, వాళ్ళకి సపరేట్ గా చపాతీలు కావచ్చు, అలా కూడా వాళ్ళకి స్పెషల్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందిస్తాం. ఎగ్స్ సండే నాన్ వెజ్. కొంతమంది వీక్ ఆర్థో పేషెంట్లు కొందరుగా పుండు అనేది తొందరగా మానదు, వాళ్ళకి రెగ్యులర్ గా ఎగ్స్, నాన్ వెజ్, ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాం. అలాగే డైలీ మార్నింగ్ మిల్క్ ఉంటుంది, ప్రోటీన్ పౌడర్ ఇస్తాం. వాళ్ళు అందరికి మిల్క్ ఇస్తాం.
ఒక రకంగా చూసుకుంటే వాళ్ళు ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ మంచుకుంటారేమో అనిపిస్తుంది కదా. అవునండి, చాలా హ్యాపీగా ఉంటారు అందరూ, చాలా సంతోషంగా ఒకరొకరు షేర్ చేసుకుంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, సో ఫైనల్ గా ఇదంతా చూస్తున్నారు మీ కళ్ళ ముందు, ఎంతో మంది పేషెంట్లు ఇట్లా వచ్చి మంచిగా వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చే ముందు ఉంటారు. దాని మొత్తానికి ఏం చెప్పదలుచుకుంటారు? ఎందుకంటే రోడ్డు మీద ఉన్న మనిషి మేము కూడా ఒక టైంలో అలాంటి పొజిషన్ లో ఉండి వచ్చినాం కాబట్టి వాళ్ళ కొరకు మనం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ రోడ్డు మీద ఉండడం కన్నా తన లైఫ్ లో తను సాధించడము ఎందుకంటే ఫ్యామిలీ దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా రోడ్డు మీద 15 years 17 years 20 years దాకా దూరంగా ఉన్న వాళ్ళు. అసలు వాళ్ళు ఏమనుకున్నారో ఫ్యామిలీ కూడా చనిపోయిన అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, కానీ మళ్ళీ మనకు ఒక లైఫ్ ఇచ్చినట్టు కదా వాళ్ళకి. ఫ్యామిలీ పునర్జన్మని ఇచ్చినట్టే. ఒక ఫ్యామిలీని కలిపేయడం కావచ్చు, తను చనిపోయిన స్థాయి నుంచి మళ్ళీ ఒక పునర్జన్మ ఇచ్చినట్టు వాళ్ళకి మంచి లైఫ్ స్కిల్ మళ్ళీ లైఫ్ లో నిలబడే విధంగా చేయడమే అమ్మన్ వేదిక డ్రీమ్ అండి. నమస్కారం. నమస్కారం. మాలాంటి అనాథులకి ఇలా అమ్మన్ వేదిక వల్ల అందరూ మంచి చూస్తారు సార్. ప్లస్ ఇంకోటి మా మేడం సవిత ఇంద్రా మేడం ప్లస్ ఫిరోజ్ భాయ్ రామంజన్న వీళ్ళందరూ మంచి చూసేపట్టుకే మాలాంటి వాళ్ళు మీరు ఇలా ఉన్నామన్నా అందరూ మంచి చూస్తారు. ఇలానే ఇంకా కొన్ని జరిపితే ఇక్కడ బాగుంటది అని చెప్పి సమస్య. ఇంకోటి చెప్పండి. మీరు కూడా ఒకప్పుడు ఈ విధంగా పేషెంట్ లాగా వచ్చి ఇప్పుడు ఇక్కడే ఉన్నా, ఇప్పుడు నా టైం అయిపోతే నేను మంచిగా అయిపోతే నేను వెళ్ళిపోతా. ఉన్న రోజులు కొద్దిగా సేవ చేసుకొని మనం ఎంత ఉండి మన పని మనం తీసుకోవాలి అంతే. ఇంకో థ్యాంక్స్ అన్న నాని అన్న గణేష్ అన్న, మీకు చాలా ఇట్లనే పబ్లిసిటీ చేసి మాలాంటి అనాథులను కాపాడాలని మీకు గెట్ చేస్తున్నాను. మీరు చేయాలన్నా, మీరు చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. మాలాంటి అనాథులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అట్లా మీరు సపోర్ట్ చేస్తే మా వాళ్ళకి కొంచెం అన్నం దొరుకుతుంది. మాది ఇక్కడనే నిజామాబాద్. చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది కదా, అందరూ ఈ విధంగా క్యూర్ అయ్యి వెళ్తుంటారు. క్యూర్ అయ్యి చాలా మంది వెళ్తున్నా. ఈ అమన్ వేదిక అనేది చాలా పెద్ద సంస్థ, చాలా మంది అంటే చాలా మంది ఇక్కడ నా ముంగడికెళ్ళి జరిగి వెళ్ళిపోయారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మాలాంటి అనాథులకు మాత్రం ఇది ఒక గుడి లాగదు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు విజయ్ కిషోర్. ఎలా వచ్చారు ఇక్కడికి? ఇక్కడ నేను యూట్యూబ్ లో చూసి వచ్చాను. నాకు టీబీ ప్రాబ్లం నాది. సో దాని వల్ల నేను ఇక్కడ షెల్టర్ కోసం అని చూస్తే ఇంటికి వెళ్తే పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి షెల్టర్ కోసం చూలాడితే ఇక్కడ చూపించారు. సో ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసిన, సరే అని చెప్పేసి నన్ను ఇక్కడ పెట్టుకోరు. 6 months తర్వాత అయిపోతుంది అనుకుంటే 6 months తర్వాత రిపీట్ అయింది మళ్ళీ నాకు. అది రిపీట్ అయ్యి 1 year వరకు కోర్సు పెట్టారు. అందువల్ల నేను ఇక్కడ షెల్టర్ తీసుకున్నా. ఒక మంచి ట్రీట్మెంట్ కోసము వాళ్ళకి ఆలోచించి రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఉదయాన్నే మాకు పాలు ఇస్తారు, టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం భోజనము, మళ్ళీ 4 o'clock కూడా పాలు ఇస్తారు. వచ్చిన పేషెంట్లల్లా హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇంతమంది ఉన్నారు, ఎవరు వచ్చినా కూడా నో అబ్జెక్షన్. ఇంత మంచి లైఫ్ ఉండదు. ఎస్. ఎందుకంటే ఇంట్లో టెన్షన్లు ఎక్కువ. మా పిల్లలు, భార్య, ఇది అది లేదు ఇది లేదు. నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళని పట్టించుకొని అంటే ఇక్కడ ఒక్కను ఉన్నాను అనుకో నాకు ఇబ్బంది ఉండదు కదా. దీనివల్ల ఇక్కడ వచ్చినప్పటి నేను 100% క్యూర్ ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేనైతే అన్న ఇంకా కొన్ని రోజులు అయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను, మిస్ అయిపోతాను. ఎందుకంటే మర్చిపోనులేండి, అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసిపోతాయి ఇక్కడికి వచ్చి. వస్తారు సార్, వస్తారన్న మంత్లీ 1-2 times వచ్చి పిల్లలు భార్య వచ్చి కలిసిపోతారు. కాకపోతే నాకున్న డిసీజ్ వల్ల నేను ఇంటికి వెళ్ళలేకపోతాను. నా వల్ల ఇంకో వాళ్ళకి ఇబ్బంది కావద్దు. 100% అందరికి అంత. ఇప్పుడు ప్రతి ఒక్క ఉన్నారు కదా, ఇంతమంది వచ్చారు కదా, ప్రతి ఒక్కరికి వచ్చిన తెల్లారి వాళ్ళ స్నానాలు చెప్పేసి బట్టలు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి మొత్తం బట్టలు కూడా వీళ్ళే సప్లై చేస్తారు, మెడిసిన్స్ వీళ్ళే తెచ్చిస్తారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తారు. ఏ రాత్రికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కానీ కూడా ఏ రాత్రికి కానీ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకో, రాత్రి 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ ఏం లేదు, అప్పటికప్పుడు తీసుకెళ్తారు. అంత రెస్పాన్స్. ఇప్పుడు మెయిన్ రామాంజనేయ సార్ ఉన్నారా, ఇప్పుడు మాట్లాడింది ఆయన మేనేజర్. ఇంకో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, ఆయన ఒక మేనేజర్. ఈసారి ఒక మేనేజర్, 3 మేనేజర్లు. ఏ రకమైన మనిషికి ఇబ్బంది పెట్టారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పినామనుకో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంతమంది ఉంటున్నాం ఇక్కడ. మంచిగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పు. ఎవరు పోయేటప్పుడు థ్యాంక్ చెప్పిపోతారు సార్. మరి నాతో అయినా కాడికి నేను సాయం చేసిపోతాను. ఎందుకంటే నేను ఎడ్యుకేట్ చదువుకున్నాను. నాకు ఇక్కడ వచ్చినప్పటి నాకు ఏందనే తెలిసింది. సో నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను ఏదో రకంగా వచ్చి ఒకసారి సాయం చేసిపోతాను. ఏదో ఒక చేయను కదా సార్, నా వంతు సాయం మానవత్వంతో నేను అట్లా అని చెప్పేసి
Thank కానీ వీళ్ళ వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు సార్. 100% ఇక్కడ ఎలాంటి పేషెంట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేయిస్తారు. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకి మంచిగా చూపిస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు. బట్టలే కానీ తిండికే కానీ ఏ రకంగా లోటు లేదు. 100% ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచిగా అయ్యే బయటికి వెళ్తారు నా లెక్క ప్రకారం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నేను బాగా మీరే కండిషన్స్ నేనే ఎగ్జాంపుల్, ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి, నేను క్యూర్ అయినా కాబట్టి ఈ విషయం చెప్పుతున్నాను. ఎందుకంటే ఇది వాస్తవం చెప్పాను అన్ని జాతి కాలంలో. థ్యాంక్ యూ. రైట్ వెరీ మీ పేరు అండి నా పేరు భాస్కర్ రావు అండి. ఎలా వచ్చారండి మీరు ఇక్కడికి? నా కాళ్ళు రెండు బావులు కాళ్ళు ట్రీట్మెంట్ వచ్చాను సార్. నేను నా కాళ్ళు ఉబ్బరాయి, 2 కాళ్ళు ఉబ్బాయి. దానికోసం ట్రీట్మెంట్ చేస్తున్నాను. 1 year బట్టి చేసుకున్నాను. 1 year నుంచి ఇక్కడే ఉన్నారు. ఉంటున్నాను. 1 year నుంచి నాకు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ చాలా బాగుంటుంది. డాక్టర్కి వారం 2 సార్లు తీసుకెళ్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, బాగా చూసుకుంటారు సార్. అంటే మీకు ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? ఫ్యామిలీ ప్రస్తుతానికి అయితే ఎవరు లేరండి. ఎవరు లేరు. మీకు ఇక్కడ మంచిగా అనిపిస్తుందా మరి? ఫ్యామిలీ లేని లోటు ఇక్కడ అంటే మీకు డైలీ ఫుడ్ కానీ ఫ్యామిలీ లోటు ఇక్కడ నాకు తీరింది, చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ. అటువంటి ప్రాబ్లం ప్రస్తుతానికి ఏమీ లేదు. మీకు పర్యవేక్షణ కాలు గురించి ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా మరి? వాళ్ళు తగ్గినట్టు అనిపించింది సార్. తగ్గింది, ముందు కన్నా చాలా బెటర్గా ఉంది ఇప్పుడు. ఎట్లా ఎలా వచ్చారు మీకు ఇక్కడికి? వేరే ఒక ఫ్రెండ్ చెప్పారు అనమాట, నీకు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ బాగానే ఉంటుందని అడ్రస్ ఇస్తే అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చాను సార్. వచ్చినమ్మంటే జాయిన్ చేసుకోవడం, జాయిన్ చేసుకున్నాను. సార్తో మాట్లాడితే మేనేజర్ సార్ అండ్ స్పందించి నన్ను పెట్టి చేర్పించుకున్నారు. ఫుడ్ అంటే టైంకి అంతా ఆ టైంకి ఫుడ్ సార్, మార్నింగ్ టాబ్లెట్స్, డాక్టర్ విజిటింగ్ కి వారం 3 సార్లు వస్తారు డాక్టర్ గారు. చూసుకుంటారు, ఏదైనా సాధక బాధకాలు ఏమైనా ఉంటే బాగానే చూసుకుని చేస్తారు. మొదట్లో ఎక్కడ ఏ ఊరు? మాది ఇక్కడ కాదు, వైజాగ్ అండి. ఇక్కడ అంతా బాగుంది, మంచిగా అంతా మంచిగా ఉన్నారు సార్.